అత్తామామలను గెలిపించాలని కోరుతూ కోవూరు మండలం పోతిరెడ్డిపాలెంలో వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కోడలు ఐషిక ఇంటింటి ప్రచారం నిర్వహించారు. టీడీపీ నాయకులు అశోక్ రెడ్డి, నాగరాజుతో కలిసి ఆమె పోతిరెడ్డిపాలెం గ్రామంలోని తిప్ప, గిరిజన కాలనీలో ప్రచారం చేశారు. టీడీపీ మేనిఫెస్టోలోని సూపర్ 6 పథకాలను వివరించి ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రశాంతికి, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఓట్లు వేసి గెలిపించాలని విన్నవించారు. తెలుగుదేశం పార్టీ అధికారం చేపడితేనే సంక్షేమ, అభివృద్ధి పాలన సాధ్యమని ఈ సందర్భంగా ఐషిక అన్నారు. ప్రచారంలో ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోందని, తెలుగుదేశం ఘన విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు నేను ప్రచారంలో భాగంగా కోవూరు మండలంలోని పోతిరెడ్డిపాలెంకి వచ్చాము. ఇక్కడ 2 రోజుల నుంచి ఇక్కడే ఉన్నామండి, ప్రచారం చేస్తున్నాం. ఇక్కడ అశోక్ అన్న గారు, ఇక్కడ నాగరాజు అన్న బాగా ప్రతి ఇంటికి వెళ్ళి చూపిస్తున్నారు. ఇక్కడ వాళ్ళంటే చాలా అభిమానం ఉంది. ఇక్కడ జనాలకి ప్రతి ఒక్కరూ మార్పు కోరుకుంటున్నారు. సో తప్పకుండా అందరూ వాళ్ళ ఓట్ని ఉపయోగించి అత్తమ్మని ఎమ్మెల్యేగా, మామగారిని ఎంపీగా గెలిపిస్తారని అనుకుంటున్నాను. ఎస్పెషలీ ఇక్కడ యువత మొదటిసారి ఓట్ చేసే వాళ్ళు తప్పకుండా ఈసారి టీడీపీకి వేస్తానని అంటున్నారండి. ఎందుకంటే ఇక్కడ అభివృద్ధి అనేది 2014 to 19 తప్ప దాని తర్వాత ఏమీ చూడలేదు వాళ్ళు. సో వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈసారి టీడీపీకే వేస్తాను అని అంటున్నారు. అందులో చాలా అద్భుతంగా ఉందండి. సో నేను తప్పకుండా ఈసారి అందరూ టీడీపీకే వేస్తారని అనుకుంటున్నాను. అతను వాళ్ళు ఊరికే మాటలు చెప్పడం కాదు, తప్పకుండా అభివృద్ధి చేసి చూపిస్తారు అని చెప్తున్నాను. ప్రచారంలో భాగంగా వాళ్ళే కోడలైనటువంటి ఐషికారెడ్డి గారు ఒక 2 రోజుల నుంచి పోతిరెడ్డిపల్లి గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ అభ్యర్థిస్తున్నారు. సైకిల్ గుర్తుకు ఓటేవ్వండి, గ్రామ అభివృద్ధికి అందరూ సహకరించండి, మేము ముందుండి గ్రామ అభివృద్ధిని చేస్తామని చెప్తున్నారు. అదేవిధంగా గ్రామ ప్రజలు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి తప్పకుండా మీకు సైకిల్ గుర్తు కొట్టేసి గెలిపిస్తాం, మీరు అభివృద్ధి చేయండి మేడం అని చెప్పి మేడంని కూడా కోరటం జరిగింది. గత తిప్ప గిరిజన కాలనీలో అయితే వాటర్ ప్రాబ్లం ఎక్కువగా ఉందని చెప్పి మేడం గారిని వాటర్ ప్లాంట్ కావాలని కోరారు. మేడం కూడా స్పందించి తప్పకుండా చేస్తామని చెప్పారు. అదేవిధంగా ఈ మన గ్రామంలో ఇదంతా కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయని మేడం దృష్టికి తీసుకొచ్చారు. అవన్నీ కూడా ఎలక్షన్ అయిపోయిన వెంటనే అన్నీ కూడా పరిష్కరిస్తామని తెలియజేసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు పోతిరెడ్డిపాలెం గ్రామంలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ప్రచార నిమిత్తం వారి కోడలు, నిన్న వాళ్ళ అబ్బాయి అర్జున్ రెడ్డి గారు వచ్చారు. మేము ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి ప్రతి గడప దొక్కి అందరికీ పాంప్లెట్స్ ఇచ్చి ప్రచారం చేస్తున్నాము. అందరి స్పందన చాలా బాగుంది. గత ప్రభుత్వంలో ఇక్కడ అభివృద్ధి అనేది ఇంతవరకు జరగలేదు. మేము గత తెలుగుదేశం ప్రభుత్వంలో వేసిన రోడ్లు అయితేనేమి, కట్టిన ఆ రోడ్లే ఇప్పుడు ఊర్లో ఉన్నాయి. ఈ 5 సంవత్సరాల్లో ఏ అభివృద్ధి జరగలేదు. ఇక్కడ ప్రస్తుతం మెయిన్ రోడ్ కూడా చాలా దారుణంగా ఉంది పరిస్థితి, అది కూడా వేయలేదు. అందరూ ఏంటంటే అభివృద్ధి లేదు కాబట్టి ఈసారి అందరూ తెలుగుదేశానికి ఓటేస్తాం. చాలా స్పందన చాలా బాగుంది. ప్రశాంత్ రెడ్డి గారిని మరియు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా, ప్రశాంత్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా గెలిపించేదానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మాకు మంచి మెజారిటీ వస్తుందని ఆశిస్తున్నాం.